ఈరోజు మనము రీజనింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. రీజనింగ్‌లో లాస్ట్ వీడియోలో లాజికల్ వెన్ డయాగ్రామ్స్, తార్కిక వెన్ చిత్రాల గురించి మీకు చెప్పడం జరిగింది. తార్కిక వెన్ చిత్రాలు అంటే ఏమిటో దానికి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాస్ట్ క్లాస్‌లో ఇవ్వడం జరిగింది. దానితో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈరోజు ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్‌లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం పరిశీలిద్దాం. ఏంటి లాజికల్ వెన్ డయాగ్రామ్ అంటే ఏమిటి? మళ్ళీ ఒకసారి చూడండి. తార్కిక వెన్ చిత్రాలు అంటే ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఒక కుటుంబంలో కన్నా ఎక్కువ కుటుంబంలో సభ్యులై ఉంటారు. ఎక్కువ కుటుంబం అన్నప్పుడు ఏంటి? ఎక్కువ కుటుంబం అంటే ఏమిటి అంటే ఉదాహరణకి మీరు చూడండి. మీరు మీ కుటుంబంలో సభ్యులు మీ అమ్మ, మీ నాన్న, మీరు, మీ అన్న, తమ్ముళ్ళు అందరూ కూడా ఒక కుటుంబం. దానితో పాటు మీరు విద్యార్థులని మరొక కుటుంబంలో సభ్యులు, అదేవిధంగా మీరు డాన్సర్ అయితే డాన్సర్ అనే కుటుంబంలో ఒక సభ్యులు అవుతారు. అలా ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాల్లో సభ్యులై ఉంటున్నారు. అయితే మనకు ఎగ్జామ్‌లో క్వెషన్ ఏ విధంగా ఇస్తారంటే ఒక 3 కుటుంబాలు ఇచ్చి క్రింది వాటిలో ఏ తార్కిక చిత్రము ఈ 3 కుటుంబాలను సూచిస్తుంది అని అడుగుతారు. దానికి సంబంధించి డయాగ్రామ్స్ ఏ విధంగా ఉండవచ్చో మీకు గత క్లాస్‌లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. ఇందులో ఆప్షన్స్ మనకు ఎలా ఉండవచ్చు అంటే ఆప్షన్స్ ఏ విధంగా ఉండవచ్చు? ఒక 3 కుటుంబాలు ఒకదానిలో మరొకటి భాగమై ఉండవచ్చు. దీన్ని మనం ఆప్షన్ ఏగా తీసుకోండి. అదేవిధంగా 2 విభిన్న కుటుంబాలు ఉండి ఆ 2 కుటుంబాలు కూడా మరొక కుటుంబంలో భాగమై ఉండవచ్చు. లేదా ఒక కుటుంబానికి మరొక కుటుంబం సంబంధం ఉండి అవి 2 కూడా మరో మూడో కుటుంబంలో భాగమై ఉండవచ్చు. లేదా ఒక కుటుంబము పూర్తి స్థాయిలో మరొక కుటుంబంలో భాగమై ఉండి ఒకటి సపరేట్‌గా ఉండే అవకాశం ఉంది. లేదా ఒక కుటుంబం మరొక కుటుంబంలో కొంత భాగమై ఉండి మూడవది భిన్నంగా ఉండే అవకాశం ఉంది. మూడవది భిన్నంగా ఉండే అవకాశం ఉంది. లేదా ఇక్కడ మరొకటి మొదటి దానికి మూడవ దానికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ రెండవ కుటుంబం అనేది మొదటి మూడవ దానికి కొంత సంబంధం ఉండే అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి? 3 కుటుంబాలు కూడా ఒకదానికొకటి 3 విభిన్నంగా ఉండవచ్చు. 3 విభిన్నంగా ఉండవచ్చు. లేదా ప్రతి కుటుంబం కూడా మరో 2 కుటుంబాలతో సంబంధం ఉండే అవకాశం ఉంది. దెన్ ఒక కుటుంబము పూర్తి స్థాయిలో మరొక కుటుంబంలో భాగమై ఉండి థర్డ్ వన్ సపరేట్ కొంత భాగం బయట ఉండే అవకాశం ఉంటుంది. ఇలా మనకు ఎగ్జామ్‌లో ఈ 9 డయాగ్రామ్‌లలో ఏవేన్ని 4 డయాగ్రామ్‌లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గరిష్టంగా మనకున్న ఆప్షన్లు ఎన్ని అంటే 4 మాత్రమే. గరిష్టంగా 4 ఆప్షన్లే ఉన్నాయి కాబట్టి 4 ఆప్షన్లు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ 4గిట్లో మీరు సరైన సమాధానాన్ని కనుక్కోవాలి. దీనికి సంబంధించి గతంలో కొన్ని క్వెషన్లు మీరు చూడడం జరిగింది. ఈరోజు మరికొన్ని క్వెషన్లు మనం తెలుసుకుందాం. ఈరోజు మరికొన్ని క్వెషన్లు తెలుసుకుందాం. ఫస్ట్ క్వెషన్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా ఈ మూడింటిని మనం తీసుకున్నట్లయితే కొంతమంది ఆప్షన్ ఏ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటారు. ఎందుకంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ భాగము, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ భాగం అని అనుకుంటారు కొంతమంది. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ అనేవి ఇండియాలో 2 విభిన్న ప్రాంతాలు. 2 విభిన్న ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ అయి ఉండేది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదో బిఫోర్ స్టేట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇట్ వాస్ రైట్ ఆన్సర్, ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. ఈరోజు ఏంటి? ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో టుడే దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. జాగ్రఫికలీ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ దీస్ 2 ఆర్ 2 డిఫరెంట్ ప్లేసెస్. ఇవి 2 కూడా 2 విభిన్న ప్రాంతాలు కాబట్టి ఆప్షన్ 1 మనకు దిస్ ఈజ్ ద రైట్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెకండ్ క్వెషన్ ఏంటి? ఎలిఫెంట్స్, పీకాక్స్ అండ్ యానిమల్స్. ఎలిఫెంట్స్, పీకాక్స్ అండ్ యానిమల్స్. సో ఏనుగులు, ఎలిఫెంట్స్, పీకాక్స్ అండ్ యానిమల్స్. ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యానిమల్స్. అవునా కాదా? ఎలిఫెంట్స్ అన్నీ కూడా మనకు యానిమల్స్లో భాగమే, జంతువులలో భాగమే. ఈ పీకాక్స్ అనేది
ఎలిఫెంట్స్ కాదు, అదేవిధంగా యానిమల్స్ కాదు. ఇది సెపరేట్‌గా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ దిస్ డయాగ్రామ్ ఈస్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వెషన్ బాయ్స్, గర్ల్స్, స్టూడెంట్స్. బాయ్స్, గర్ల్స్, స్టూడెంట్స్. మనకు ఆఫ్‌లైన్ క్లాస్‌లో ఈ క్వెషన్ అడిగినప్పుడు చాలామంది విద్యార్థులు ఏం చెప్తున్నారు అంటే, చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటి? ఇది బాయ్స్, ఇది గర్ల్స్, ఇది స్టూడెంట్స్ అని చెప్తున్నారు. ఆఫ్‌లైన్ క్లాస్‌లో విద్యార్థులను అడిగినప్పుడు ఈ డయాగ్రామ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది చెప్తున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదు అంటే, వారి ఉద్దేశ్యం ప్రకారం ఏంటి? ఈ సర్కిల్ బాయ్స్ అని, ఈ సర్కిల్ గర్ల్స్ అని, ఈ బయట ఉన్న సర్కిల్ స్టూడెంట్స్ అని చెప్తున్నారు. నో డౌట్ బాయ్స్ అండ్ గర్ల్స్ దీస్ టూ ఆర్ టూ డిఫరెంట్ ఫ్యామిలీ. బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ రెండు విభిన్నమైన కుటుంబాలు. వారు చెప్పింది కరెక్టే. ఆ స్టేట్మెంట్ వరకు కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది? వారు చెప్పిన ఆన్సర్ ప్రకారము బాయ్స్ అందరూ కూడా స్టూడెంట్సే అంటున్నారు. వారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము గర్ల్స్ అందరూ కూడా స్టూడెంట్సే అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు మనము 2022వ సంవత్సరంలో ఉన్నాం. అయినా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఈరోజు 2022లో కూడా భారతదేశంలో విద్యార్థులందరికీ చదువుకునే అవకాశం లేదు. అబ్బాయిలకు కానీ, అమ్మాయిలకు కానీ చదువుకునే అవకాశం లేదు. ప్రభుత్వం ఎన్నో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా, ఈరోజు కూడా ఎక్కడో మనందరికీ తెలియకుండా బాల కార్మిక వ్యవస్థ అనేది నడుస్తూనే ఉంది. వాటిని బంద్ చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. ఇంత తీసుకున్నా కూడా ఎంతమంది అబ్బాయిలు, ఎంతోమంది అమ్మాయిలు వివిధ ప్రాంతాల్లో కార్మికులుగా పనిచేస్తూనే ఉన్నారు. సో, కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇది బాయ్స్ తీసుకోండి, ఇది స్టూడెంట్స్ తీసుకోండి, ఇది గర్ల్స్ తీసుకోండి. దిస్ ఈజ్ బాయ్స్, దిస్ ఈజ్ గర్ల్స్, మిడిల్‌లో ఉన్న పార్ట్ స్టూడెంట్స్. ఓకే. మరి ఎందుకు పూర్తి స్థాయిలో బాయ్స్, స్టూడెంట్స్ కాదు అంటున్నామంటే, ఈరోజు కూడా ఎంతోమంది అబ్బాయిలు చదువుకునే వయసులో కూడా చదువుకోకుండా క్వార్టర్స్‌లోనో ఇంకెక్కడో పనిచేస్తున్నారు. ఎంతోమంది అమ్మాయిలు కూడా స్కూల్‌కి వెళ్ళకుండా పనిచేసే వాళ్ళ అమ్మాయిలు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ మీకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ డయాగ్రామ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే మనకి వచ్చిన డౌట్ ఏంటంటే, ఫస్ట్ సర్కిల్ బాయ్స్ అన్నాము, సెకండ్ సర్కిల్ స్టూడెంట్స్ అన్నాం. సో, ఇక్కడ మీకు ఈ హారిజాంటల్ లైన్స్ అన్నీ కూడా బాయ్స్, కానీ వారు స్టూడెంట్స్ కాదు. ఇక్కడ నేను డాట్స్ పెడుతున్న పార్ట్ ఏంది? స్టూడెంట్స్, బాయ్స్, స్టూడెంట్స్. ఇక్కడ ఈ పార్టు గర్ల్స్, కానీ వాళ్ళు స్టూడెంట్స్ కాదు. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడం లేదు. ఇక్కడ డాట్స్ ఉన్న పార్ట్ ఏంటంటే గర్ల్ స్టూడెంట్స్. మనకు చిన్న డౌట్ ఏంటి? మిడిల్ సర్కిల్ స్టూడెంట్స్ అని చెప్పుకున్నాము. ఇక్కడ ఉన్న రెండు వైపులా డాట్స్ ఉన్న ఏరియా ఒకటి బాయ్స్ స్టూడెంట్స్, మరొకటి గర్ల్స్ స్టూడెంట్స్ చెప్పుకున్నాం. మరి మధ్యలో ఉన్న ఈ పార్ట్ ఏంటి అని డౌట్ రావచ్చు కొంతమందికి. దిస్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ మెన్ అండ్ ఉమెన్ స్టూడెంట్స్. మెన్ అండ్ ఉమెన్ స్టూడెంట్స్. ఓకే. ఏంటి మరి మెన్, ఉమెన్ అంటే ఏంటి? బాయ్స్, గర్ల్స్‌కి, మెన్ అండ్ ఉమెన్‌కి తేడా ఏంటి అంటే, అప్ టు ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు ఉన్నవారిని బాయ్స్ అండ్ గర్ల్స్ అని, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఉన్నవాళ్ళని మెన్ అండ్ ఉమెన్ అంటాం. ఇంకా డౌట్ ఉందా? ఇంటర్మీడియేట్ కాలేజ్ పేరు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. గర్ల్స్ జూనియర్ కాలేజ్ అని ఉంటుంది. అదేవిధంగా గర్ల్స్ డిగ్రీ కాలేజ్ అనే వర్డ్ ఎక్కడ మీరు చూసారా? నో. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది. అంటే ఎవరిదైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయి డిగ్రీలో ఎంటర్ అవుతున్నారో వారిని మెన్ అండ్ ఉమెన్ అంటాం. కాబట్టి ఈ మిడిల్ పార్ట్ ఏంటి? స్టూడెంట్సే వారు. కానీ వారు బాయ్స్ కాదు, గర్ల్స్ కాదు. మెన్ అండ్ ఉమెన్. మెన్ అండ్ ఉమెన్. సో, దిస్ ఈజ్ ద రైట్ డయాగ్రామ్. ఫోర్త్ క్వెషన్ టీచర్స్, ఇంజినీర్స్, డాక్టర్స్. టీచర్స్, ఇంజినీర్స్, డాక్టర్స్ అంటే ఏమిటి? చాలామంది యొక్క ఆన్సర్ ఎలా ఉంటుందంటే, టీచర్స్ వేరే కుటుంబము, డాక్టర్స్ వేరే కుటుంబము, ఇంజినీర్స్ వేరే కుటుంబము. ఈ 3 కూడా 3 డిఫరెంట్ ఫ్యామిలీస్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని చాలామంది విద్యార్థులు అపోహపడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఇదే ఇస్తారు మీకు ఎగ్జామ్‌లో. ఇది గతంలో వచ్చిన ప్రశ్న. ఆప్షన్ ఏ ఇదే ఇవ్వడం జరిగింది. చాలామంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. ఎందుకు అంటే టీచర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు 3 విభిన్న కుటుంబాలు అంటున్నారు. 3 విభిన్న కుటుంబాలు కాదు. ఎందుకు అంటే ఇంజినీర్లు అండ్ డాక్టర్లు నో డౌట్ ఆ 2 కూడా 2 విభిన్నమైన కుటుంబాలే. ఏ ఇంజినీర్ కూడా డాక్టర్ కాదు. ఏ డాక్టర్ కూడా ఇంజినీర్ కాదు. కారణం ఏంటి అంటే 10th క్లాస్ అయిపోగానే ఎప్పుడైతే వారు ఇంటర్‌లో జాయిన్ అవుతారో వారు దేనికి ఎలిజిబిలిటీ అనేది చెప్పగలుగుతాము.
ఒక విద్యార్థి ఎంపీసీలో చేరితే వారు ఇంజనీరింగ్ కోర్స్ మాత్రమే ఎలిజిబుల్. వారు బైపీసీ తీసుకొని అంటే వారు మెడికల్ కోర్స్‌కి వెళ్ళే అవకాశమే వారికి లేదు. ఎవరైనా విద్యార్థి ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ తీసుకున్నట్లయితే వారు డాక్టర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంజినీరింగ్ ఫీల్డ్ వెళ్ళే అవకాశం లేదు. సో, కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది డాక్టర్స్ అండ్ ఇంజినీర్స్ అనేవి 2 విభిన్నమైన కుటుంబాలు. 2 విభిన్నమైన కుటుంబాలు. ఒకదానికి మరొకటి ఏమాత్రం సంబంధం లేదు. నెక్స్ట్ టీచర్స్. టీచర్స్ కూడా విభిన్నమైన కుటుంబం అనుకుంటున్నారు. కానీ అది డిఫరెంట్ ఫ్యామిలీ కాదు. ఎందుకు డిఫరెంట్ ఫ్యామిలీ కాదు అని అన్నట్లయితే టీచర్స్‌లో ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచ్ చేసే టీచర్లు ఎవరండి? హూ ఈజ్ ఎ టీచర్ ఇన్ ఇంజినీరింగ్ కాలేజ్? బేసికల్లీ దే ఆర్ ఇంజినీర్స్. అంతేగాని నేనొక టీచర్‌ని, నేను ఇంజినీరింగ్ కాలేజ్‌కెళ్ళి నేనేమి చెప్పలేను. ఎందుకు? ఆ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ గురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ హూ ఈజ్ ఎ టీచర్ ఇన్ ఇంజినీరింగ్ కాలేజ్? దే ఆర్ ద ఇంజినీర్స్. బేసికల్లీ దే ఆర్ ద ఇంజినీర్స్. అదేవిధంగా మెడికల్ కాలేజ్‌లో ఉన్న టీచర్స్ ఎవరండి? మెడికల్ కాలేజ్‌లో ఉన్న టీచరు ఒక ఆర్డినరీ టీచర్ వెళ్లి అక్కడ వారికి ఏమి చెప్పలేరు. మెడికల్ కాలేజ్‌లో ఉన్న టీచర్స్ ఆల్రెడీ వారు డాక్టర్లు మాత్రమే. కాబట్టి టీచర్లలో కొంతమంది డాక్టర్లు ఉన్నారు. టీచర్లలో కొంతమంది ఇంజినీర్లు ఉన్నారు. సో, ద రైట్ ఆన్సర్ ఇది ఇంజినీర్స్ తీసుకోండి, ఇది టీచర్లు తీసుకోండి, ఇది డాక్టర్లు తీసుకోండి. దిస్ ఈజ్ ఇంజినీర్స్, ఇట్ ఈజ్ టీచర్స్, ఇట్ ఈజ్ డాక్టర్స్. సో, ఈ 3 కూడా మనకు డయాగ్రామ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇంజినీర్లకి, డాక్టర్లకి ఎలాంటి సంబంధం లేదు. ఇంజినీర్‌లో కొంతమంది టీచర్లు, ఇంజినీర్‌లో కొంతమంది టీచర్లు, డాక్టర్‌లో కూడా కొంతమంది టీచర్లు కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐదవది చూడండి, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్. స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్. విద్యార్థులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు. దీన్ని ఏ విధంగా తీసుకుంటాము? స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్. సో, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ గ్రాడ్యుయేట్స్ అవుతారా? కాదు. కొంతమంది విద్యార్థులు మాత్రమే గ్రాడ్యుయేట్స్, కొంతమంది విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ కాదు. ఓకే. ఎందుకు అంటే ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో వారిని మాత్రమే గ్రాడ్యుయేట్స్ అంటాము. ఓకే. అదేవిధంగా 10th హై స్కూల్ విద్యార్థులు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ వాళ్ళు స్టూడెంట్సే. కానీ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కాదు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ చూసినట్లయితే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ టీచర్లేనా? వారిలో కొంతమంది మాత్రమే టీచర్లు. సో, డిగ్రీ చేసిన వారిలో కొంతమంది టీచర్లు కాదు, గుర్తుంచుకోండి. అదేవిధంగా టీచర్లు గ్రాడ్యుయేట్స్ మనం చూసినట్లయితే టీచర్లు అందరూ గ్రాడ్యుయేట్లు అవుతున్నారా? నో. ఎందుకు అంటే జనరల్గా మన దగ్గర టీచింగ్ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఈ పోస్టులు అనేవి 2 రకాల పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాము. ఎస్జిటి అని అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అని, సెకండ్ వన్ స్కూల్ అసిస్టెంట్ అని పిలుస్తున్నాం. సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్ని మనము సెకండరీ గ్రేడ్ టీచర్స్ అని, హై స్కూల్ టీచర్స్ని స్కూల్ అసిస్టెంట్ అని పిలుస్తున్నాం. ఈ సెకండరీ గ్రేడ్ టీచర్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే వారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టీచర్ ట్రైనింగ్ చేసినట్లయితే వారు ప్రైమరీ స్కూల్ టీచర్స్కి ఎలిజిబిలిటీ. సో, కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? కొంతమంది టీచర్లు గ్రాడ్యుయేట్లు కాదు అని తెలుస్తుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి, బీఈడీ కూడా పూర్తయి ఉండాలి. సో, టీచర్లలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొంతమంది గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అది గుర్తుంచుకోండి. గ్రాడ్యుయేట్స్‌లో కొంతమంది టీచర్లు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్‌లో కొంతమంది టీచర్లు కాని వాళ్ళు ఉన్నారు. అది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు టీచర్లకి, స్టూడెంట్స్‌కి సంబంధం ఏంటి అంటే టీచర్లలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్‌లో కొంతమంది టీచర్స్ ఉన్నారు. మరి టీచర్స్‌లో స్టూడెంట్స్ ఎవరు అనే డౌట్ మీకు రావచ్చు. ఈరోజు ఎంతోమంది టీచర్లు, చాలామంది టీచర్లు వాళ్ళ టీచింగ్ ప్రొఫెషన్, వాళ్ళ యొక్క జాబ్ చేసుకుంటూ డిస్టెన్స్ మోడ్లో పీజీలు, పీహెచ్డీలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. డిస్టెన్స్ మోడ్లో పీజీలు, పీహెచ్డీలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సి ఇక్కడ ఏంటి? టీచర్లలో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్‌లో కూడా కొంతమంది టీచర్లు ఉంటారు. ఏ విధంగా అంటే స్టూడెంట్స్ ఈరోజు చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా బీటెక్ స్టూడెంట్స్ కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీకి వెళ్ళి సాయంత్రం పూట హోమ్ ట్యూషన్స్ చెప్పే విద్యార్థులు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే టీచర్ అంటే ఎవరండి? స్కూల్‌కో, కాలేజీకో వెళ్ళి టీచ్ చేసేవారు మాత్రమే కాదు. మీరు ఒక నలుగురు విద్యార్థులను కూర్చోబెట్టుకొని వారికి మీరు ఏదో చెప్తున్నారనుకోండి, దెన్ యూ ఆర్ సో టీచర్. మీ ఫ్రెండ్స్‌ని కూర్చోబెట్టారు, మీ ఫ్రెండ్స్‌కి 4 విషయాలు డైలీ చెప్తున్నారనుకోండి, మీరు కూడా టీచరే.
సో అంటే అర్థం ఏంటి? టీచర్‌లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్‌లో కొంతమంది టీచర్స్ ఉన్నారు. సో కాబట్టి దీనికి డయాగ్రామ్ మనం ఏ విధంగా చూపిస్తాము? దిస్ ఈజ్ స్టూడెంట్స్, ఇట్ ఈజ్ గ్రాడ్యుయేట్స్, ఇట్ ఈజ్ టీచర్స్. సో స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్. స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఈ విధంగా మనము ఈ డయాగ్రామ్‌ని చూపించవచ్చు. ఓకే. దెన్ ఇక్కడ మీకు మరొక ప్రశ్న చూపిస్తున్నాను. డాక్టర్స్, డెంటిస్ట్, పేషెంట్స్. డాక్టర్స్, డెంటిస్ట్, పేషెంట్స్. ఏంటి డాక్టర్లు అంటే ఏంటి? పంటి డాక్టర్లు ఏంటి? రోగులు ఏంటి? ఈ మూడిటి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది? ఈ మూడిటి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది అంటే డెంటిస్టులు అందరూ కూడా డాక్టర్లలో భాగమే. డెంటిస్ట్ అందరూ కూడా డాక్టర్లో భాగమే కాబట్టి ఇది డెంటిస్ట్ తీసుకోండి, ఇది డాక్టర్లు తీసుకోండి. డెంటిస్టులు అందరూ కూడా డాక్టర్లో భాగమే. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? పేషెంట్స్ అన్నాము. ఈ పేషెంట్స్‌లో అందరూ డాక్టర్లేనా? అందరూ డెంటిస్ట్‌లేనా? సో మనకు కూడా ఏదో సందర్భంలో మనం కూడా పేషెంట్‌గా ఉన్నవాళ్ళమే. మనం డాక్టర్‌ని కాదు, మనం డెంటిస్ట్ కూడా కాదు. అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అనారోగ్య సమస్యతో మనం బాధపడ్డ వాళ్ళమే కాబట్టి పేషెంట్లలో ఆర్డినరీ పీపుల్ ఎంతోమంది ఉన్నారు. పేషెంట్లలో కొంతమంది డాక్టర్లు, కొంతమంది డెంటిస్టులు కూడా ఉన్నారు కాబట్టి దీనికి సరైన సమాధానము ఇదవుతుంది. సో ఇందులో ఈ ఇన్నర్ సర్కిల్‌ని డెంటిస్ట్ అని, ఈ ఔటర్ సర్కిల్‌ని డాక్టర్స్ అని, అండ్ ఈ బయట ఉన్న సర్కిల్‌ని పేషెంట్స్ అని తీసుకోవచ్చు. పేషెంట్స్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏడవ ప్రశ్న ఏంటి? ఏడవ ప్రశ్న ఏంటి అంటే ఉదాహరణకి ఒక 3 విభిన్నమైన దినపత్రికలు తీసుకున్నాం అనుకోండి. 3 విభిన్నమైన దినపత్రికలు తీసుకున్నాము. ఉదాహరణకి సాక్షి, హిందూ, సాక్షి, హిందూ, సియాసత్. సియాసత్ అనే ఒక 3 పేపర్లు మనం తీసుకున్నట్లయితే సాక్షి అనేది ఒక తెలుగులో దినపత్రిక, హిందూ అనేది ఒక ఇంగ్లీష్ దినపత్రిక, సియాసత్ అనేది హైదరాబాద్లో ఉన్న ఒక ఉర్దూ దినపత్రిక. మరి ఈ 3 దినపత్రికలు తీసుకున్నట్లయితే వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటే ఈ 3 కూడా 3 విభిన్న పత్రికలు. అందులో న్యూస్ కామన్‌గా ఉండవచ్చు కానీ ఈ 3 కూడా 3 విభిన్నమైన దినపత్రికలు. సో ఉదాహరణకి మీరు మీ ఏరియాలో హిందూ పేపర్ తీసుకోండి. అదేవిధంగా వేరే ఏరియాలో తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతి పేజీ కూడా హిందీలో పబ్లిష్ అయిందే ఉంటుంది. ఉదాహరణకి సాక్షి పేపర్ తీసుకోండి. ఫస్ట్ పేజీ నుండి చివరి పేజీ వరకు అన్నీ కూడా సాక్షి పేజెసే ఉంటాయి. ఉదాహరణకి సియాసత్ పేపర్ తీసుకోండి. ఏ ప్రాంతంలో మీరు సియాసత్ పేపర్ కొన్నా కూడా ప్రతి పేజీ కూడా సియాసత్ పబ్లికేషన్ వారు ప్రింట్ చేసిన పేపరే ఉంటుంది. కానీ అందులో ఒక పేజీ హిందూ పేపరు, ఒకటి సియాసత్తు, ఒకటి సాక్షి, మరొకటి వేరే పేపర్ ఉంటుందా? అలా ఉండవు. సో కాబట్టి ఇవి 3 కూడా 3 విభిన్నమైన పత్రికలు. కాబట్టి డయాగ్రామ్‌ను ఈ విధంగా సూచిస్తాం. సాక్షి రీడర్స్, సాక్షి రీడర్స్, హిందూ రీడర్స్, హిందూ రీడర్స్, సియాసత్ రీడర్స్. సాక్షి రీడర్స్ అంటే పాఠకులు, రీడర్స్ అంటే పాఠకులు. హిందూ సాక్షి పాఠకులు, హిందూ పాఠకులు, సియాసత్ పాఠకులు. దినపత్రికల ఆధారంగా చూసినట్లయితే 3 కూడా 3 విభిన్నమైన పత్రికలై ఉంటాయి. బట్ పాఠకుల ఆధారంగా ఉదాహరణకు మీరు మీ ఇంట్లో సాక్షి చదువుతున్నారు. మీ ఆఫీస్‌కో, మీ కాలేజీకో వెళ్తే అక్కడ హిందూ పేపర్ ఉందనుకోండి, హిందూ పేపర్ కూడా చదువుతారు. ఒకవేళ మీకు ఉర్దూ వచ్చినట్లయితే సియాసత్ పేపర్ ఉంటే అది కూడా చదివేవారు కొంతమంది ఉంటారు. అంటే అదేవిధంగా పూర్తి స్థాయిలో సాక్షి చదివేవాళ్ళు వేరే పేపర్ ముట్టుకోకుండా ఉంటారా? నో. హిందూ చదివేవాళ్ళు అది ఎక్కడ వేరే పేపర్ ఉన్నా కూడా టచ్ చేయకుండా ఉంటారంటే నో, అది కరెక్ట్ కాదు. సో కొంతమంది సాక్షి చదివేవాళ్ళు హిందూ చదివే అవకాశం ఉంది. కొంతమంది హిందూ చదివేవాళ్ళు సియాసత్ చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠకుల ఆధారంగా చూసినట్లయితే దాని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒకదానికి మరొకటి సంబంధం ఉంటుంది. ఒకదానికి మరొకటి సంబంధం ఉంటుంది. 3 దినపత్రికలు చదివే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. 3 దినపత్రికలు చదివే వాళ్ళు కూడా ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి పేపర్, పెన్, టేబుల్. పేపర్, పెన్, టేబుల్. పేపర్, పెన్, టేబుల్. వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? ఏ పేపర్ కూడా పెన్ కాదు, ఏ పెన్ కూడా టేబుల్ కాదు. కాబట్టి 3 కూడా 3 విభిన్నమైన వస్తువు 3 విభిన్నమైన కుటుంబాలు కాబట్టి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది.
యాపిల్స్, యాపిల్స్, యాపిల్స్. నెక్స్ట్ వన్ ఫ్రూట్స్. నెక్స్ట్ వన్ ఈటబుల్ ఐటమ్స్. ఈటబుల్ ఐటమ్స్. యాపిల్స్, ఫ్రూట్స్, ఈటబుల్ ఐటమ్స్. వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? దీనికి సరైన చిత్రాన్ని మీరు ఏది సూచిస్తారు? దీనికి సరైన చిత్రాన్ని ఏది సూచిస్తారు అంటే జాగ్రత్తగా చూడండి. యాపిల్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో భాగమే. యాపిల్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో భాగమే. ఫ్రూట్స్ అన్నీ కూడా ఈటబుల్ ఐటమ్స్లో భాగమేనా? చెప్పండి. ఫ్రూట్స్ అన్నీ కూడా తినగలిగేవేనా? సో జనరల్గా యాపిల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటే యాపిల్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో భాగమే, అందులో సందేహం అనేది ఏమాత్రం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ ఈటబుల్ ఐటమ్స్ అంటే పండ్లు, అదేవిధంగా తినగలిగే ఆహార పదార్థాలు మనం చూసినట్లయితే పండ్లన్నీ కూడా తినగలిగేవి కాదు. ఫ్రూట్స్లో ఈరోజు పాయిజన్, విషం కలిగిన ఫ్రూట్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అంటే మరి ఆ విషయం మనకు తెలియదు కదా అని మీరు అనవచ్చు. విషం కలిగిన ఫ్రూట్స్ మనకు బయట లభించవు కదా అంటే అందులో పాయిజన్ ఉంది కాబట్టి అది మనకు లభించడం లేదు. అది తీసుకునే వాళ్ళు ఎవరు? తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అది మనకు బయట లభించడం లేదు. కొన్ని ఫ్రూట్స్లో పాయిజన్ కూడా ఉంటుంది, అది గమనించండి. సో కాబట్టి దీనికి సరైన డయాగ్రామ్ ఏది సూచిస్తుంది అంటే ఇక్కడ ముందు మనం చెప్పిన ఈ డయాగ్రామ్లో ఏది కూడా దాని కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ మీకు కొన్ని డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఈ డయాగ్రామ్లో ఏది కూడా దానికి సరైన సమాధానం కాదు. దీనికి ప్రత్యేకమైన ఆన్సర్ ఉంటుంది. అది ఏందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫ్రూట్స్, ఈటబుల్ ఐటమ్స్, అదేవిధంగా యాపిల్స్ ఉన్నప్పుడు దీనికి సరైన సమాధానం ఏంటి అంటే ఇది ఈటబుల్ ఐటమ్స్ తీసుకోండి, ఇది ఫ్రూట్స్ తీసుకోండి. సో ఈ యాపిల్స్ అన్నీ కూడా ఈటబుల్ ఐటమ్సే, యాపిల్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో భాగమే. సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో తీసుకోవాలి. దిస్ ఈజ్ యాపిల్స్, ఇది యాపిల్స్ అవుతుంది. ఇది యాపిల్స్ అంటే యాపిల్స్ అనే సర్కిల్ పూర్తిగా ఈటబుల్ ఐటమ్స్లో భాగంగా ఉంది. యాపిల్స్ అనే సర్కిల్ పూర్తిగా ఫ్రూట్స్ అనే దాంట్లో కూడా భాగంగా ఉంది. కానీ ఫ్రూట్స్ అన్నీ కూడా ఈటబుల్ ఐటమ్స్ కాదు కాబట్టి కొన్ని ఫ్రూట్స్ మాత్రమే ఈటబుల్ ఐటమ్స్ కాబట్టి ఈ రెండింటిని మనం సపరేట్గా చూపించడం జరిగింది. పేపర్స్, పెన్స్, స్టేషనరీ ఐటమ్. పేపర్స్, పెన్స్, స్టేషనరీ ఐటమ్. పేపర్స్ అన్నీ కూడా స్టేషనరీ ఐటమే, పెన్స్ అన్నీ కూడా స్టేషనరీ ఐటమే. అవన్నీ కూడా మన పేపర్స్ అండ్ పెన్స్ ఇవి రెండు విభిన్నమైన కుటుంబాలు కాబట్టి ఇది పేపర్స్ గాను, ఇది పెన్స్ గాను, ఇది స్టేషనరీ ఐటమ్ గాను మనం తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద పేపర్, దిస్ ఈజ్ ద పెన్స్, దిస్ ఈజ్ స్టేషనరీ ఐటమ్స్. ఏ పేపర్ కూడా పెన్ కాదు, ఏ పెన్ కూడా పేపర్ కాదు. అవి రెండు కూడా డిఫరెంట్ ఐటమ్స్ అవుతాయి కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టూడెంట్స్, డాన్సర్స్, సింగర్స్. స్టూడెంట్స్, డాన్సర్స్, సింగర్స్ ఈ మూడింటి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంటుంది అంటే స్టూడెంట్స్లో కొంతమంది డాన్సర్స్ ఉంటారు, డాన్సర్స్లో కొంతమంది సింగర్స్ ఉంటారు, సింగర్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఒకదానికి మరొకటి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది స్టూడెంట్స్ అని, దీని డాన్సర్స్ అని, ఇది సింగర్స్ అని తీసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్, ఇది డాన్సర్స్, ఇది సింగర్స్. అలా మనము మనకు ఈ మూడింటిని తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు. మహిళలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు వీటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది? మహిళలందరూ ఉపాధ్యాయులు కాదు. మహిళల్లో కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు, కొంతమంది క్రీడాకారులు ఉంటారు. ఉపాధ్యాయులలో కొంతమంది మహిళలు ఉంటారు, కొంతమంది క్రీడాకారులు ఉంటారు. సో ఒకదానికి మరొకటి సంబంధం ఉంటుంది కాబట్టి డయాగ్రామ్ ఈ విధంగా సూచించవచ్చు. ఇది మహిళలు అని, ఇది ఉపాధ్యాయులు అని, ఇది క్రీడాకారులని చూపించవచ్చు. మహిళలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ వన్ నిరక్షరాస్యులు, తండ్రులు. జర్నలిస్టులు, నిరక్షరాస్యులు, తండ్రులు వీటి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది? జర్నలిస్ట్ అండ్ ఇల్లిటరేట్. ప్రతి జర్నలిస్టు ఖచ్చితంగా లిటరేట్ అయి ఉండాల్సింది. ఉండాలి. ఇల్లిటరేట్ అయ్యే అవకాశం లేదు. జర్నలిస్ట్ యొక్క ముఖ్యమైన పని ఏంటి? పేపర్ పెన్తో మాత్రం చేస్తారు కాబట్టి జర్నలిస్టు ఖచ్చితంగా అక్షరాస్యులు అంటే లిటరేట్ అయి ఉండాలి. సో జర్నలిస్ట్ అండ్ ఇల్లిటరేట్స్ అనేవి రెండు విభిన్నమైన కుటుంబాలు. ఒకదానికి మనకు సంబంధం లేని రెండు భిన్నమైన కుటుంబాలు. నెక్స్ట్ వన్ ఏంది? ఫాదర్స్ అని తీసుకున్నాం, తండ్రులు. అంటే జర్నలిస్టులు ఈరోజు ఎంతోమంది ఫాదర్స్ ఉన్నారు, అదేవిధంగా ఈ ఫాదర్స్లో కూడా ఎంతోమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎలా వస్తుంది? ఇట్ ఈజ్ జర్నలిస్ట్, ఇట్ ఈజ్ ఫాదర్స్, ఇట్ ఈజ్ ఇల్లిటరేట్స్. జర్నలిస్ట్, ఫాదర్స్, ఇల్లిటరేట్స్. ఇలా మనము డయాగ్రామ్ తీసుకోవచ్చు. మహిళలు, అమ్మలు, వైద్యులు ఈ మూడింటి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంటుంది? అంటే ఇది మదర్స్ తీసుకున్నట్లయితే ఆల్ మదర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఉమెన్. ఇది అమ్మలు, ఇది మహిళలు. సో ఆల్ మదర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఉమెన్ అలా తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి? వైద్యులు అన్నాం. వైద్యులు, అది ఒక సపరేట్ ఫ్యామిలీ. ఇది వైద్యులు. సో వైద్యులందరూ కూడా ఉమెన్ కాదు, వైద్యులందరూ కూడా మదర్స్ కాదు. మేల్ డాక్టర్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి డయాగ్రామ్ని మనం ఈ విధంగా చూపించవచ్చు. ఇలా చూపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. 16వ క్వశ్చన్ రాయండి. క్రికెట్ క్రీడాకారులు, చెస్ అభిమానులు, విద్యార్థులు. క్రికెట్ క్రీడాకారులు, చెస్ అభిమానులు, విద్యార్థులు వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది అంటే, క్రికెట్ క్రీడాకారులు కొంతమంది చెస్ అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. చెస్ అభిమానులు విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు. కాబట్టి డయాగ్రామ్ని మనం ఈ విధంగా చూపించవచ్చు. ఇలా మనకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో విభిన్నమైన మోడల్స్ మనం చూపించడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకుంటే ఈ రీజనింగ్లో పెద్దగా మార్కులు రావు. ఇందులో మంచి మార్కులు మీరు సాధించాలి అంటే క్లాసు వినడంతో పాటు ప్రాక్టీస్ అనేది ఉండాలి. ప్రాక్టీస్ బాగా చేసి మంచి మార్కులు సంపాదించి విజయాల సరస్సులో నిలుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.